రికార్డింగ్ నెంబర్ 48 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ జీవుడు పురుషుడు అని హెడ్డింగ్ ఉంది. ఆ భగవంతుడు అనేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన పరిపూర్ణ స్వరూపుడు. అంటే అంత ఆయనని మించిన వాళ్ళు ఎవరూ లేరు. పూర్ణ స్వరూపుడు అంటే ప్రతి బిందువులోనూ ప్రతి డాట్ లోను సృష్టి మొత్తంలో ఒక చిన్న బిందువు ఎంత స్మాలెస్ట్ తీసుకున్నా కూడా దాని మొత్తంలో కూడా ఆయన ఫుల్ గా ఉన్నాడు. అంటే ఒక సీడ్ లాగా ఉన్నాడు. ఆ ఒక్క బిందువుకి మొత్తం సృష్టిని క్రియేట్ చేయగలిగిన సత్తా ఉంటుందన్నమాట. అంటే ఆ శక్తి ఆ ఒక్క బిందువులో మొత్తం ఒక గింజలో పెద్ద చెట్టు ఇమిడి ఉన్నట్టుగా, మర్రి గింజ పెడితే మర్రి చెట్టు పెద్ద చెట్టు ఊడలు దిగి బ్రహ్మాండంగా వస్తుంది, బ్యానియన్ ట్రీ. సో అలాగా ప్రతి ఒక్క బిందువులోనూ ఆ పరమాత్మ సర్వత్రా ఉన్నాడు అని చెబుతున్నారు. అందుకనే పూర్ణ స్వరూపుడయ్యాడు ఆయన. ప్రతి బిందువులో కూడా సృష్టికి కావాల్సిన మొత్తం లోపలగా అంతర్యామిగా ఇమిడి ఉంటాయి, కనపడకుండా లోపలగా ఉంటాయి. వాటిని ఆ లోపల నుంచే మహాభూతాలన్నీ కూడా సృష్టించబడతాయి. అంటే ఏంటంటే భూమి, నీళ్లు, తేజస్సు, వాయువు, ఆకాశం ఇవన్నీ కలిసినప్పుడు పురములు అనేటటువంటివి సృష్టించబడతాయి. పురములు అంటే మనకు కూడా తెలుసు, ఒక ఇళ్ళు అనొచ్చు, శరీరాలు అనొచ్చు, పెద్ద పెద్ద నగరాలు అనొచ్చు. అలా పురాలు అనే శరీరాల్ని సృష్టించి వాటిలో తనే ఉంటాడుట. సముద్రంలో మంచు కొండలు తేలుతూ ఉంటాయి. వాటికి ఏమవుతుందంటే నీళ్ల అలల వల్ల, గాలి వల్ల, వేడి వల్ల చిల్లులు పడి కన్నాలుగా గుహలుగా ఏర్పడతాయి. సముద్రంలో తేలుతూ ఉన్న మంచు కొండల్లో హోల్స్ ఏర్పడతాయి. ఆ హోల్స్ ఎలా ఉంటాయిటంటే ఆ హోల్స్ లోపల కూడా నీళ్లు, గాలి, చోటు అన్ని చేరుతూ ఉంటాయి. అదే రకంగా శరీరాల్ని కల్పించిన దేవుడు అన్ని దేహాల లోపల మంచు గుహల్లో గాలి, చోటు ఎలా చాలా న్యాచురల్ గా చేరిపోతాయి దాంట్లోకి, అదే విధంగా శరీరాల్లో ఆ పురుషుడు అనబడేవాడు ఉంటాడట. తను మాత్రం దేన్ని అంటుకోడు అంటే అర్థం ఏంటంటే దేనికి లొంగినవాడు కాదు. అయ్యో ఇది లేకపోతే నేను లేననే పాయింటే లేదు. ఆయన ఉంటేనే అన్ని ఉంటాయి, ఆయన లేకపోతే ఏవీ లేవు. ఆయనకి ఏది ఆధారం లేదనమాట. నీళ్లలో అణువులు ఉంటాయి, ఆ అణువులకి నీళ్లు అంటుకోవు, చాలా నేచురల్ అది. 11 ఇంద్రియాలుగా ఒక్కొక్క రూపంతో ఆయనే ఉంటాడు. మళ్ళీ అక్కడ కూడా తాను విడివిడిగా 11 ఇంద్రియాలుగా తనే సెన్సెస్ గా తనే అయిపోయాడు. అట్లాగే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు మొత్తం కలిసి 11. మంచు కొండల హోల్స్ లోపల ఉన్న చోటు ఏ హోల్ అయితే అక్కడ ఏర్పడిందో దాని ఆకారంలో ఉంటుంది నేచురల్ గా. అదే రకంగా దేహాల్లో ఉన్న పురుషుడు ఈ 11 ఆకారాలతో ప్రకాశిస్తూ ఉంటాడు పరమాత్మ అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. పంచభూతాలు ఇంద్రియాలే కాక ఎన్ని రకాల జీవులుగా, అనేక రూపాలతో ఒక లీల చూపిస్తూ ఉంటాడు ఆ పరమాత్మ. ఆయన అవ్యయుడు అంటున్నారు. అవ్యయుడు అంటే వ్యయము కానివాడు, అయిపోడు, ఎప్పుడు ఉంటాడు. అదే విధంగా ఆయన రూపం అయిపోయే రూపం కాదు, ఆయన ఉంటాడు. ఆయనలో సృష్టి అంతా కూడా వస్తూ పోతూ ఉంటుంది కాబట్టి అతను అచ్యుతుడు, చ్యుతి లేనివాడు. తను సృష్టించిన రూపాల్లో తను జారిపోవటం అనేది ఉండదు. తనలో తన సృష్టి అంతా ఉంటుంది గాని తను సృష్టి జీవుల విషయంలో పొరపాటు అసలు కొంచెం కూడా పడడు. జీవిగా తనను తాను మర్చిపోతాడు. ఎందుకంటే పర్ఫెక్ట్ రోల్ ప్లే చెయ్యాలంటే నే దేవుణ్ణి అని గుర్తుపెట్టుకుంటే రోల్ ప్లే అవ్వదు. అదే విధంగా స్టేజ్ మీద యాక్ట్ చేసే వాళ్ళు కూడా తను ఫలానా అని గుర్తున్నంత కాలం ఆ యాక్షన్ సరిగా ఉండదు. ఆ పాత్రలో, ఆ క్యారెక్టర్ లో, ఆ రోల్ ప్లేలో లీనమైపోవాలి. లీనమైపోయినప్పుడే అది బాగా రక్తి కడుతుంది. అదే విధంగా తను దైవాన్ని అని మర్చిపోయి కేవలం జీవిని అనుకుంటాడట. అందువల్ల ఆయన సృష్టి ఒక అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. ఎక్కడా అట్లాగని తాను అందులో ఇరుక్కోవటం అనే మాటే లేదు. అటువంటి వాడు తనను తాను మరువని మహాత్ముడైనటువంటి ఆ పరమ పురుషుడు నా మనస్సులో నిలిచి నా వాక్కులను ఒక పుష్పాల్లాగా, ఒక పూలలాగా, ఒక పద్మాల్లాగా వికసింపచేసి అంటున్నారు. అంటే ఫ్లవరింగ్ అవ్వాలి, నాకు మాలికలు అల్లాలి, అవన్నీ కూడా దండలు కట్టాలి, నా మాటలన్నీ ఒక పూల మాలికల్లా కావాలి, పూల దండల్లా కావాలి. అట్లాంటి మాటలు తేనె రుచులు ఉట్టిపడాలి, తీయగా ఉండాలి నా మాటలన్నీ.
ఆ రకంగా నా హృదయంలో లీనమైపోయి తన లీలలన్నిటినీ కూడా నా వాక్కు ద్వారా బయటికి తీసుకోరాబడుగాక పరమాత్మ అని నమస్కారం పెట్టుకున్నాడు అనమాట. అంటే తన వాక్కు కూడా భగవత్ స్వరూపమైన తెలిసిన వాడు ఆయన. పరీక్షిత్తుకు కావలసిన పరమ ఉపదేశము రూపముగా నా వాక్కు ప్రసన్నమగుగాక. అంటే పరమోపదేశం అంటే ఇంకా దాన్ని మించింది లేదు, ఫైనల్. ఏం చెప్తే ఇంకేమీ చెప్పక్కర్లేదు, ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోనక్కర్లేదు, ఏది చేస్తే ఇంకేది చెయ్యనక్కర్లేదు. అటువంటి ఉపదేశం పరీక్షిత్తుకు నా ద్వారా వచ్చుగాక అని సరస్వతీదేవే తన వాక్కుగా, తన బుద్ధి బ్రహ్మదేవుడుగా, ఉపదేశమే విష్ణుమూర్తిగా, తాను గురువుగా, శుకయోగీంద్రుడు తనలో ఉన్న అంతర్యామిని చక్కగా ధ్యానం చేయటం అనేది ఇక్కడ చెప్పారు. యోగ సాధనని, సమాధిని తెలుసుకున్నటువంటి మహాత్ములు తమలో ఉన్న భగవంతుడే ఒక గొప్ప ధనముగా, అదే మహాభాగ్యముగా గౌరవించడం నేర్చుకున్న వాళ్ళు. అట్లాంటి మహనీయులు ఎప్పుడు ఎవరి యొక్క ముఖారవిందాన్ని ధ్యానం చేసి ఆ ధ్యానంలో ఉన్న తేనెలన్నీ తాగుతూ ఉంటారో, ఆ తాగినందువల్ల వాళ్ళకున్న భయాలన్నీ కూడా పోతూ ఉంటాయో, ఏది తాగినందువల్ల వాళ్ళకున్న భయాలన్నీ కూడా పోతూ ఉంటాయో, అటువంటి వాడైనటువంటి ముని శ్రేష్ఠుడు, మహామునీంద్రుడు, శిరోధార్యమైన వాడు అయిన సాధు జన శ్రేష్ఠుడికి నమస్కరిస్తాను అంటున్నారు ఇక్కడ. విజ్ఞానం అనేది చొరబడకుండా, అజ్ఞానం అనే చీకట్లకు అతను సూర్యుడు లాంటి వాడు. అంటే ఇక్కడ వేదవ్యాస మహా ఋషి యొక్క తేజమస్సు అనే రూపాన్ని వర్ణిస్తూ ఉన్నారన్నమాట. సమాధి నిష్ట తెలిసిన మహాత్ముడు, భగవంతుని ధనంగా అభిమానించి గౌరవించడం నేర్చినవాడు. అట్లాంటి మహనీయుడు ఎటువంటి ముఖారవిందాన్ని, అరవిందము అంటే పద్మం, ముఖము అనే పద్మాన్ని ధ్యానం చేసి, ఆ పరమాత్మ యొక్క ముఖము అనే పద్మాన్ని ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలో ఉన్న తీపిని గ్రోలుతూ ఉంటాడు, ఆస్వాదిస్తూ ఉంటాడు. దాని వల్ల ఏమవుతుందంటే ఆయనకున్న భయాలన్నీ కూడా పోవటం అనేది జరుగుతుంది. అటువంటి మహాముని ఎవరు అంటే వేదవ్యాసుల వారు. మునులలో గొప్పవాడు, శిరోధార్యమైన వాడు, అందరిలోకి నెత్తి మీద పెట్టుకోదగిన వాడు అన్నమాట. సాధుజన, అటువంటి వాడికి సాధుజన శ్రేష్ఠుడు ఆయన. అటువంటి సాధు అనేవాడు ఎవరు ఉండరంటే మన శుకుల వారికి తండ్రే కాకుండా గురువు కూడా కాబట్టి అటువంటి గురువుకు నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు. విజ్ఞానం చొరబడకుండా, కొంచెం కూడా విజ్ఞానం లేకుండా, అజ్ఞానం అనే చీకట్లకు ఆయన సూర్యుని లాంటి వాడు. అంటే సూర్యుడు వస్తే చీకట్లని ఎలాగైతే పోతాయో అటువంటి తేజోమూర్తి అయిన వేదవ్యాసుడు గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ శుకయోగి. తాను గురువుగా భాగవత పరమోపదేశాన్ని పరీక్షిత్తుకు చెప్పటానికి ముందర తన తండ్రి, గురువు, పరమాత్మ స్వరూపుడైన వేదవ్యాసుడిని స్మరించుకుంటూ ఉన్నాడు. నారదుడు బ్రహ్మ వలన భాగవత ధర్మము నెరుగుట అనే హెడ్డింగ్ ఉంది ఇక్కడ. ఇట్లా గురువు గారికి నమస్కారం చేసుకొని, అంటే శుకయోగి పరీక్షిత్తుకు చెప్తూ ఉన్నారు కదా ఈ స్టోరీ అంతా, ఆ మధ్యలో ఈ హెడ్డింగ్ లో ఉన్నదన్నమాట. ఆ టాపిక్ వస్తుంది ఇప్పుడు మనకి. గురువు గారికి ఇట్లా నమస్కారం చేసుకొని శుకయోగి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు అనమాట. ఏ అడ్డు లేకుండా నువ్వు నన్ను అడిగిన ఈ గొప్ప విషయాన్ని, ఈ మోక్ష సంబంధమైన విషయాన్ని, ఈ చరమ దశలో ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఇంకేమీ చెయ్యక్కర్లేదని అడిగావు చూడు. పూర్వం ఆ విషయం ఆ మాధవుడి చేత బ్రహ్మదేవుడికి ఉపదేశం జరిగింది. బ్రహ్మను నారదుల వారు అడిగితే వారికి దీనిని సత్య దర్శనమే చేయించేశాడు బ్రహ్మగారు. నారదుడేమో నాకు చెప్పాడు అని చెప్తూ ఉన్నాడు శుకయోగి. దీనిని వినటానికి ఇంపయ్యేటట్టుగా ఆశ్చర్యకరమైన విధంగా చెబుతాను. నీ సందేహాలు అన్ని తొలగిపోతాయి, తెగిపోతాయి అంటున్నారు. తొలగి కూడా కాదు, నీ సందేహాలు మొత్తం తెగిపోతాయి పరీక్షిత్తు మహారాజా అని చెబుతూ ఉన్నాడు. పూర్వం నారదుడు బ్రహ్మగారిని ఇట్లా ప్రశ్న చేశాడు. నువ్వు 4 ముఖాలున్న వాడివి, చతురమైన వాక్కున్నవాడి, మంచి చక్కని మాట, ఎంత బాగుంటుందో బ్రహ్మగారి మాట. మనమేం చెప్పాలి, ఆయన భార్య వాగ్దేవి కదా, ఆవిడెప్పుడు ఆయన యందు ప్రసన్నయ్యై ఉంటుంది అని రాశారు ఇక్కడ. ఆవిడెప్పుడు ఆయన అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆయనకి సకల శుభాలు చేకూర్చడానికి ఆవిడెప్పుడు కూడా సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన వాక్కు బాగుండటంలో ఆశ్చర్యమే ఉంది అంటున్నారు. నారదుల వారు తన తండ్రికి నమస్కారం పెట్టి ఇలా అడిగారన్నమాట.
నీ వాక్కు అద్భుతమైనటువంటి వాక్కు. నువ్వు 4 ముఖాలతో ఉంటావు. అంటే ఏంటంటే క్రియేషన్ ఎక్స్పాన్షన్ అంతా కూడా 4 పక్కల జరిగింది. ఇవన్నీ కూడా సింబాలిజం అని చెప్పుకున్నాము. 4 ముఖాలు అనే మాటకు అర్థం స్క్వేర్ అని అర్థం. ఒక్కొక్క స్క్వేర్ కు 4 ఫేసెస్ ఉంటాయి అని మనకి తెలుసు. అంతేగాని 4 తలకాయలు పెట్టుకొని ఎవడో ఇక్కడ బ్రహ్మదేవుడు అని పేరు పెట్టు తిరుగుతూ ఉంటాడని కాదు. 4 ముఖాలు అనే మాటకు సింబాలిజం అది. ఆయన నారదుల వారు చెప్తూ ఉన్నారు బ్రహ్మగారితో, నువ్వు 4 ముఖాలతో ఎంతో చక్కటి మాట తీరున్నది నీ దగ్గర, దేవతల్లో గొప్పవాడివి, పెద్దవాడివి, లోకాల సృష్టినంతా చేసినటువంటి వాడివి, వేదాల సముదాయం అంతా నీ ముఖము అనే నీ ముఖాలు అనే పద్మాల్లో నుంచి బయటికి ఒక ఫ్రాగ్నెన్స్ లాగా వస్తూ ఉన్నది. అదంతా కూడా సరస్వతీదేవే సాక్షాత్తు నీ ఇల్లాలు కాబట్టి, నీ భార్య కాబట్టి, ఇంకా శబ్దము అర్థము, శబ్దార్థాలకి నీకు తెలియని పదే ఉంటుంది. కరతలామలకమై ఉండును. ఆమలకము అంటే ఉసిరికాయ, కరతలము అంటే అరిచేతిలో ఉసిరికాయ ఎంత స్పష్టంగా కనపడుతుందో అంత స్పష్టంగా నువ్వు చెప్పే విషయాలు అర్థం అవుతాయి. కాబట్టి నా సందేహాన్ని నువ్వే తీసేయాలి, నువ్వే సమర్థుడివి అని నమస్కారం పెట్టి తండ్రి గారిని నారదుడు అడుగుతాడు. చతురాస్యుడు అనే మాటకి 4 ముఖాలు ఉన్నవాడనే కాకుండా చతురమైన వాక్కు, మంచి చక్కని మాట గలవాడు, వాక్కుగా ఉండి ఉచ్చరించే సంకల్పంగా దిగి వస్తాడు నారాయణుడు. అన్ని నారాయణ స్వరూపాలు ఇక్కడ, వేరే ఇంకెవరు లేరు. కానీ ఆ నారాయణుడు దిగి వచ్చినప్పుడు ఒక వాక్కుగా సరస్వతిగా దిగి వస్తాడు. ఉచ్చరించంగానే ఉచ్చరించటం అనే ప్రాసెస్ లో వేరైపోతాడు. ఆ శబ్దము తాను కాకుండా వేరైపోతాడు. అంటే బయటకు వచ్చేసింది కదా వాక్కు. ఉచ్చరించబడిన వాక్కు బయటకు వచ్చినప్పుడు వేరుగా ఉండే బయటికి రావాలి. అది కలిసిపోతే బయటకు వచ్చే ప్రసక్తే లేనప్పుడు తెలియదు కదా. అలా చెబుతున్నారు, తను వేరైపోతాడు ఆ వాక్కు నుంచి. ఈ 4 స్థితులు కూడా బ్రహ్మగారి 4 ముఖాలుగా వర్ణించారు. ఇది కూడా ఇంకొక సింబాలిజం కూడా ఉంది ఇక్కడ. ఈ ఒక మాటకి 4 స్థితులు ఉంటాయి. అంటే లోపల మనం ఏం మాట్లాడాలి అనేటటువంటిది ఒక ప్రాసెస్ జరుగుతుంది. మనకు తెలియకపోవచ్చు, లోపల ఏదో ఒక గుడుగుడు ఆడుతుంది. మనకి తెలుసు కొన్ని విషయాలు మనకు ఆగవు. అలా లోపల ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ జరిగింది మాటల్లోకి, ఒక మన భాషలోకి చక్కగా ట్రాన్స్లేట్ అవ్వాలి. అదొక ప్రాసెస్. ఒక్కొక్కటే మొత్తం ఆ మాట బయటకు వచ్చేటప్పటికి లోపల అనిపించిన మాట గొంతులో నుంచి శబ్దంగా సౌండ్ గా బయటకు వచ్చేటప్పటికి 4 స్టేజెస్ దాటుతుంది అనమాట. 4th స్టేజ్ లోనే బయటకు వస్తుంది. అది 4 స్థితులుగా ఉంటాయి. కాబట్టి 4 స్థితులు బ్రహ్మగారి ముఖాలు, 4 తలలు అని చెప్పారు. అట్లాగే మనం మాట చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా మనకి 4 స్థితులు ఉంటాయి. బ్రహ్మకి మనకి తేడా ఏంటంటే, మనం ఏది మాట్లాడినా అది మన వాక్కై కూర్చుంటుంది. ఎందుకంటే మనకు దానికి ఒక పర్సనల్ ఒపీనియన్, నేను అనేటటువంటి భావం ఎప్పుడు మనకు ఉంటుంది. అందువల్ల ఏది మాట్లాడినా మనకంట డిఫరెంట్ గా ఉంటుంది. అది అదే రకంగా మనం మాట్లాడేది మన మాట, అవతల వాళ్ళు మాట్లాడేది వాళ్ళ మాట అని ప్రత్యేకంగా వేరు వేరు స్వభావాలతో బయటకు వస్తుంది. బ్రహ్మవాక్ ఎలా ఉంటుంది? ఆయనకి వేరనేదే లేదు. అందరి వాక్కులుగా తానే దిగి వస్తాడు. సర్వత్రా తానే ఉంటాడు. అంత శబ్ద స్వరూపుడు అనమాట. ఆ శబ్దమే తానుగా ఉంటాడు. కాబట్టి వేరు అనే పాయింటే లేదు. ఇట్లా బ్రహ్మగారికి ఉన్న పరావాక్కు ఎవరు? ఆ పరావాక్ అంటే అద్భుతమైన వాక్కు, సర్వత్రా ఉన్న వాక్కు, అందరి వాక్కులు ఆయన వాక్కుగా ఉన్నది ఎవరంటే సాక్షాత్తు నారాయణుడే. ఆయన తండ్రి గారైనటువంటి, బ్రహ్మగారి తండ్రి గారైనటువంటి నారాయణుడే. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 వాక్కుల్లోనూ మొట్టమొదటిదైన పర బ్రహ్మగారి దగ్గర నుంచి వచ్చినప్పుడు అది కేవలం నారాయణమూర్తి స్వరూపమే, నారాయణుడే అన్నమాట. ఆయన తండ్రి గారైన నారాయణుడే. బ్రహ్మ వాక్కుగా వచ్చినప్పుడు సకల సృష్టిగా దిగి వస్తుంది. ఆ సకల సృష్టిగా దిగి వచ్చినప్పుడు సృష్టిని కోసమని మొత్తంగా అంటే మన మాట ఎలా బయటకు వస్తుందో బ్రహ్మగారి దగ్గర నుంచి సృష్టి ఎలా బయటకు వస్తుంది. ఆ వాక్కుని పశ్యంతి వాక్కు అంటారు. దాన్ని అంటే కనపడుతోంది, చూడబడుతోంది. ఆ పశ్యంతి వాక్కుని సరస్వతి అని మనం పిలుస్తాం అన్నమాట. దాన్ని ఉచ్చరించే బుద్ధి భాగమే బ్రహ్మగారు. అంటే ఒక్కొక్క దాన్ని ఎలా సమన్వయం చేస్తున్నారో చూసుకోవాలి మనం.
బుద్ధి భాగం అనేది బ్రహ్మగారు, ఉచ్చరించబడే అంటే బయటికి కనపడుతూ ఉన్న పశ్యంతి వాక్కు సరస్వతి, ఉచ్చరించబడిన వైఖరి వాక్కు సకల సృష్టి. అంటే సృష్టి వచ్చేసిన తర్వాత దాన్ని మన మాట ఎలాగైతే బయటికి వచ్చిన తర్వాత వైఖరి అంటామో, ఇది కూడా సృష్టి బయటికి వచ్చిన తర్వాత వైఖరి వాక్య సకల సృష్టి అంటున్నారు. హంస అనబడే, మనం శ్వాసని హంస అని పిలుస్తారన్నమాట. సోహం అనేటటువంటి శబ్దం వస్తుంది, ఒక ఓంకారం వస్తుంది, సోహం అనే, దాన్ని హంస అంటారు. ఆ హంస అనబడే శ్వాస మీద అమ్మవారైనటువంటి సరస్వతీదేవి బయటకు వస్తుంది కాబట్టి వాక్కు రూపంలో సరస్వతి హంసవాహన, ఆవిడ వాహనం హంస అని చెప్పి చెబుతారనమాట. దీన్నంతా గమనించాలంటే మనస్సు కావాలి. ఆ మనస్సే నారదుడు. అంటే ఏం జరుగుతుందో అది తెలుసుకోవటానికి ఉండేటటువంటి మనస్సునే నారదుడి స్వరూపంగా వర్ణించారు. కాబట్టి అతన్ని బ్రహ్మ మానస పుత్రుడు, అంటే బ్రహ్మగారి మనస్సు నుంచి పుట్టినవాడు, మానస స్వరూపుడే ఆయన అన్నమాట. అదే రకంగా మన వెన్నెముక మీద ఆధారపడి సమస్తం కూడా యంత్రంలాగా, ఒక మెషిన్ లాగా బ్రహ్మాండంగా నిర్వహింపబడుతోంది. యంత్ర నిర్మాణంలాగా ఉంది, ఒక చక్కటి మెషిన్, సిస్టమేటిక్ మెషిన్ లాగా. కాబట్టి వెన్నెముకను వీణాదండము అంటారనమాట. అందులో నాడీ మండలము ఎలాగైతే కదులుతూ ఉండి నాడీ మండలం అంతా కూడా సంకల్పాలు బయటికి రావటం అనే ప్రాసెస్ జరగటాన్ని, ఇదంతా సరస్వతి వీణలోనే ఇమిడి ఉన్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఊపిరి పీల్చటం వదలటం, సోహం అనే చక్కని గానం, ఒక చక్కని పాట, ఓం అనే ప్రణవం. సోహంలో సోబోయి ఓం ఒకటే మిగులుతుంది, సా పోతుంది. పీలుస్తూ ఉంటే మనకి తెలుస్తుంది. ఓం అనే ప్రణవంగా నడుస్తుంది కాబట్టి గాలికి తనంతట తానే కదులుతూ ఉండే వీణానాదం, నారదుడి వీణ కూడా ఇందులోనే ఇమిడి ఉన్నది. ఎవరు వాయించక్కర్లేదు, గాలికే సప్తస్వరాలు పలుకుతాయి ఆ వీణలో, నారదుడి వీణలో అంటారు. సకల దేవతలు బ్రహ్మగారి మూలంగా వచ్చారు కాబట్టి అందరు దేవతలకు గంట కూడా, వేల్పులందరికీ కూడా పెద్ద ఎవరు అంటే బ్రహ్మగారే. మొట్టమొదట ఆయన వచ్చి ఆయన ద్వారా మిగతా దేవతలంతా వచ్చారు కాబట్టి అని చెప్పారు ఇక్కడ. ఇది మన రికార్డింగ్ నెంబర్ 48 అయిపోయింది.